హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో మన పేరు మీద రిజిస్టర్ అయిన ఎలాంటి వెహికల్ కైనా అందులో ఒకవేళ అడ్రస్ రాంగ్ గా ఎంటర్ అయినా లేదా మీరు న్యూ అడ్రస్ కి షిఫ్ట్ అయినా ఓల్డ్ అడ్రస్ ఉన్న మీ రిజిస్ట్రేషన్ ఆర్సీ కార్డ్ లో న్యూ అడ్రస్ కి సంబంధించి తెలంగాణ ఆర్టీఏ సైట్ లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. దయచేసి వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇందుకోసం మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో తెలంగాణ ఆర్టీఏ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ అడ్రస్ వస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మెయిన్ స్క్రీన్ లోని రైట్ సైడ్ లో ఆన్లైన్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ క్లిక్ హియర్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోని రైట్ సైడ్ బాక్స్ లో 11th ఆప్షన్ చేంజ్ ఆఫ్ అడ్రస్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ వెహికల్ కి సంబంధించి 12 రకాల సర్వీసులు కనిపిస్తాయి. ఇందులో థర్డ్ రో లో సెకండ్ ఆప్షన్ డిఫాల్ట్ గా చెక్ అయి ఉంటుంది. ఒకవేళ అడ్రస్ తో పాటు మరేదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు కింద మీ దగ్గర ఒరిజినల్ ఆర్సీ ఉందో లేదో ఇక్కడ ఎస్ ఆర్ నో లో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఓకే చేయండి. ఇప్పుడు ఇందులో మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి. అలాగే దాని కింద వెహికల్ చాసిస్ నంబర్ లోని చివరి 5 అంకెలు ఎంటర్ చేయండి. అలాగే దాని కింద మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి పక్కన రిక్వెస్ట్ ఓటీపీని సెలెక్ట్ చేస్తే మీకు 6 అంకెల ఓటీపీ వస్తుంది, కింద ఎంటర్ చేయండి. ఇక చివరిగా క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మీ వెహికల్ తాలూకు ట్రాఫిక్ వయోలేషన్స్ కి సంబంధించి ఏమైనా ఫైన్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. కావాలంటే ఇక్కడ నుంచి క్లిక్ హియర్ సెలెక్ట్ చేసి డైరెక్ట్ గా పే చేయొచ్చు, లేదా కింద పే లెటర్ ని సెలెక్ట్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఓనర్ డీటెయిల్స్ అండ్ వెహికల్ డీటెయిల్స్ కి సంబంధించి సపరేట్ గా చూపిస్తుంది. ఓనర్ డీటెయిల్స్ లో ఉన్న ఓల్డ్ అడ్రస్ ని ఒకసారి వెరిఫై చేసుకొని కింద చేంజ్ ఆఫ్ అడ్రస్ బాక్స్ లో మీ కంప్లీట్ న్యూ అడ్రస్ ఎంటర్ చేసి కింద డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అండ్ పిన్ కోడ్ అండ్ అలాగే ఈమెయిల్ ఐడి తప్పకుండా ఎంటర్ చేసి చివరిగా మీరు చేంజ్ చేయదలుచుకున్న న్యూ అడ్రస్ ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అయిందో డేట్ ఎంటర్ చేయండి. ఇది దాదాపు ప్రెసెంట్ డేట్ కి 10 రోజుల బిలో ఉండేలా చూసుకోండి. ఫైన్ జనరేట్ కాదు. సో వన్స్ ఒకసారి చివరిగా ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకొని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి స్లాట్ బుక్ చేయడం కోసం కింద కన్ఫర్మ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చివరిగా మన న్యూ ఆర్సీ లో ప్రింట్ అయ్యే అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని కింద సేవ్ చేయండి. ఇప్పుడు ఇందులో డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి మీ నియరెస్ట్ ఆర్టీఓ టెస్ట్ సెంటర్ పైన చూపిస్తుంది. కన్ఫర్మ్ చేసుకొని కింద గ్రీన్ కలర్ ఫాంట్ లో చూపిస్తున్న మీకు కన్వీనియంట్ గా ఉన్న డేట్ ని సెలెక్ట్ చేస్తే పక్కన స్లాట్ టైం చూపిస్తుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత కింద నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ న్యూ ఆర్సీకి అయ్యే అమౌంట్ ని కింద చూపిస్తుంది. ఇది 2 వీలర్ కైనా 4 వీలర్ కైనా సేమ్ గానే ఉంటుంది. సో ఫామ్ ప్రింట్ అవుట్ కోసం ఇక్కడ పే లేటర్ విత్ ఇన్ 24 అవర్స్ సెలెక్ట్ చేస్తే ప్రింట్ జనరేట్ అయి చూపిస్తుంది. దీన్ని ప్రింట్ లేదా సేవ్ చేసుకొని ఈ విండోని క్లోజ్ చేస్తే బ్యాక్ విండో చూపిస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ లో అమౌంట్ పే చేయడానికి కింద పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు 10 రూపీస్ అడిషన్ గా మీ సేవా చార్జెస్ తో కలిపి టోటల్ అమౌంట్ చూపిస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ ఎలాంటి బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా కింద హెచ్డిఎఫ్సి ఈజీ వే ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో 4 టైప్స్ ఆఫ్ కన్వీనియంట్ పేమెంట్ మెథడ్ చూపిస్తుంది. అన్నిటికంటే ఈజీ మెథడ్ యూపీఐ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ జనరేట్ క్యూఆర్ ని సెలెక్ట్ చేస్తే కోడ్ చూపిస్తుంది. యూపీఐ యాప్ తో పే చేయండి. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అవగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి ఫార్మ్స్ ప్రింట్ ఆప్షన్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రింట్అవుట్స్ తో పాటు మీ ఒరిజినల్ ఆర్సీ అండ్ మీ ప్రెసెంట్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ తో ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళి సబ్మిట్ చేస్తే 1 వీక్ లో న్యూ ఆర్సీ కార్డ్ మీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.